అందుకే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మంగళకరమైన చిహ్నముల వర్ణన జరుగుతున్నది. దానితో పాటు అమ్మవారిని వర్ణించారు. ముఖేతే తాంబూలం, ఒట్టి తాంబూలాన్ని వర్ణించడం కదా, అమ్మవారి ముఖంలో ఉన్న తాంబూలాన్ని వర్ణిస్తున్నారు. అయితే సరిగ్గా ముఖ వర్ణన ప్రారంభమైంది. ఇక కన్నుని వర్ణించారు. కాటుక, కంటికి కాటుక అంటే కాటుకున్న కళ్ళు అన్నప్పుడు కంటిని భావిస్తున్నారు. ఇటు కాటుకుని తాంబూలాన్ని, అటు కంటిని ముఖాన్ని కూడా వర్ణించడం జరుగుతుంది. అలాగే లలాటే కాశ్మీరం, విశాలమైనటువంటి లలాటంపై కాశ్మీర తిలకాన్ని, కాశ్మీరం అంటే సాధారణంగా ఎర్రని రంగుకి కాశ్మీరం అనే శబ్దం వాడతాం. అందుకే అమ్మవారి లలాట భాగం ఎలా ఉందంటే కస్తూరి తిలకోల్లాసి నిటలాయే నమో నమః కదా, ఆ తిలక ధారణ చేసుకుంది. అటు సింధూరం కూడా ప్రకాశిస్తున్నది. రెండూ కలిసినటువంటి ఆ భాగాన్ని వర్ణించారు ఇక్కడ. అందులో ఐదవ తనాన్ని వర్ణించేటప్పుడు ఈ స్థానం ఇంకా ప్రధానం. అందుకే లలాటే కాశ్మీరం, విలసితి గళే మౌక్తికలత, ముత్యాల దండలు హారాలు ధరించు. లత అంటే అల్లుకున్నట్టుగా ఉన్నటువంటి ఆహారములు, ముత్యాల హారములు అవన్నీ ధరించున్నది. ఎర్రని చీర కట్టుకుందట. అందుకే స్ఫురత్ కాంచీ షాటి పృథుకటి తటి హాటకమయే అన్నారు ఇక్కడ. పైగా మెరిసిపోతున్నటువంటి ఆ వస్త్రాన్ని ధరించి ఉన్నది. ఈ విధంగా ఉన్న అమ్మవారిని మొత్తం వర్ణించారు ఇక్కడ. అయితే ఇందులో మనం గమనించుకోవాల్సిన మరొక అద్భుతమైన అంశం ఉన్నది. ఇంతవరకు ఇందులో ఐదవ తనాన్ని వర్ణించడం ఒకటి, అమ్మవారి స్వరూపాన్ని హృదయంలో భావించడం ఒకటి. మరొక రమ్యమైన భావన గ్రహించవలసినది, అమ్మవారి యొక్క ముఖం నుంచి చివరి వరకు వర్ణన జరుగుతుంది. వాగ్భవ కూటం మొట్టమొదటి చూపించారు ఇక్కడ. అందుకే తాంబూలం ముఖం అనగానే ముఖం శబ్దస్థానం. అమ్మవారి యొక్క వదనం అంటే శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కదా. అందుకు అమ్మవారి ముఖంలో వాగ్భవ స్థానం, దాన్ని వర్ణించారు. అలాగే కనులు కూడా భావ వ్యక్తీకరణ స్థానాలు. అందుకు మొత్తం ముఖంలో భావాన్ని వ్యక్తీకరించడం ఏదైతే ఉన్నదో వ్యక్తీకరణకే వాక్ అని పేరు. వ్యక్తీకరణ స్థానములు రెండింటినే వర్ణించారు. వాగ్భవ కూటంలో ప్రధానమైన అంశములు రెండూ ప్రస్తావించబడుతూ ఉన్నాయి. అందుకే లలాట భాగం, కన్నులు, ముఖం అవొకటి. అదేవిధంగా మౌక్తికలత అన్నప్పుడు కంఠం నుంచి కటి వరకు వేలాడుతున్న ముత్యాలు వర్ణించారు. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి తన్మంత్రభాగాన్ని అక్కడ చూపించారు. అంటే శ్రీ విద్య పంచదశి మంత్రాన్ని ఈ శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూసారా. వాగ్భవ కూటాన్ని మొదట చూపిస్తూ తర్వాత మధ్యకూటాన్ని, కామరాజకూటాన్ని చెప్తూ పృథు కటితటే హాటకమయే అనే కటి నుంచి మిగిలిన భాగాన్ని, ఆ వస్త్రాన్ని వర్ణన చేయడంతో పాటు శక్తికూటైకతాపన్న కక్ష్యదో భాగధారిణి అని మొత్తం పంచదశి మంత్రాన్ని 3 భాగాలు చేసి శ్లోకంలో పెట్టారండి. అదొక ప్రత్యేకత. ఇది గమనించుకోవాల్సింది. ఇలాగ అమ్మవారి యొక్క ఒక్క శ్లోకంలో ఎన్ని ఔచిత్యాలు. అందుకే ఆదిశంకరులకు మరొక్కసారి నమస్కారం చేసుకోవాలి. ఇంత విశిష్టంగా అందించి